హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ కొత్తగా ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మనం ప్రాఫిట్ అండ్ లాస్ లో కాన్సెప్ట్ అయిపోయింది. ప్రాబ్లమ్స్ అనేది వన్ బై వన్ అనేది బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు కంటిన్యూషన్ ఉంది ఫ్రెండ్స్. ఇది మనది 6th వీడియో. ఎవరైతే ఇది ఫస్ట్ వీడియో అవుతారో కాన్సెప్ట్ అయిన తర్వాత వన్ బై వన్ చూడండి. సో ఈ వీడియోలో మనం చెప్పుకునే ప్రతి ప్రాబ్లం కూడా ఒక మోడల్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి, బ్యాంక్, రైల్వే, ఎస్ఐ, కానిస్టేబుల్, స్టేట్ ఎగ్జామ్ అడిగిన అన్ని ప్రాబ్లమ్స్ అనేది చూసి మనకి బెస్ట్ గా షార్ట్ కట్ అనేది ఎలా ఉంటే ఎలా ఈజీగా మనం అనేది రీచ్ అవ్వాలి అన్ని మోడల్స్ అనేది మేము రిఫర్ చేసి మీకు వన్ బై వన్ అనేది కూడా ప్రతి క్వశ్చన్ కూడా ఒక మోడల్ కింద చెప్తున్నాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వీడియో కానీ చూడండి, అందరు మీకు అర్థమైపోతుంది. ఓకే, క్వశ్చన్ ఏ మ్యాన్ సేల్స్ ఈస్ గూడ్స్ ఎట్ 25% ప్రాఫిట్ ఆన్ ఎస్పీ ఫైండ్ ఈజ్ యాక్చువల్ ప్రాఫిట్. ఇది ఎస్ఎస్సీలో అడిగినాను ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్. చూడండి వాడు ఏమంటున్నంటే, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్. ఒక వ్యక్తి అంట గూడ్స్ అమ్మిండు, సడన్ వస్తువులను అమ్మిండు, ఎంతకి 25% ప్రాఫిట్ అమ్మిండు. ఈ 25% ప్రాఫిట్ అనేది దేని మీద చెప్తున్నాయన? సెల్లింగ్ ప్రైస్ మీద చెప్తున్నాడు, కాస్ట్ ప్రైస్ కాదు. కాస్ట్ ప్రైస్ మీద చెప్పాలి యాక్చువల్గా, కానీ అతను ఏం చెప్తుండు, ఓకే నేను అమ్మినా కొన్ని వస్తువులు అమ్మిన తర్వాత నాకు 25% ప్రాఫిట్ వచ్చినాడు. ఆ 25% ప్రాఫిట్ దేని మీద వచ్చినట్టు అతనికి? సెల్లింగ్ ప్రైస్ మీద వచ్చింది, కాస్ట్ ప్రైస్ మీద కాదు. మన కాన్సెప్ట్ ఏంటి? కాస్ట్ అయినా అదే, ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేని మీద చేయాలని చెప్తే కాస్ట్ ప్రైస్ మీద మాత్రమే చేయాలి, కొన్న విలువ మీద మాత్రమే చేయాలి. ఓకే కదా? మరి అతను ఏం చేసిండు? దీని మీద చేసిండు, దేని మీద? సెల్లింగ్ ప్రైస్ మీద చేసిండు. మనల్ని ఏమంటున్నాడంటే క్వశ్చన్, ఫైండ్ ద యాక్చువల్ అంటే ఒరిజినల్ గా అసలు అతనికి వచ్చిన ప్రాఫిట్ పర్సెంట్ ఎంత. అతను ఏం చెప్తుండు, నాకు 25% వచ్చింది, నాకు 25% వచ్చింది. అది కరెక్టా? రాంగ్. ఎందుకని? నీకు ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేని మీద చేయాలి? కాస్ట్ ప్రైస్ మీద, కొన్న విల మీద మాత్రమే చేయాలి, ప్రాఫిట్ అయినా లాస్ అయినా. అదే మీకు డిస్కౌంట్ అయితే దేని మీద చేయాలి? మార్కెట్ ప్రైస్ మీద. బేసిక్స్ అనేది స్ట్రాంగ్ ఉన్నారు కదా, చూద్దాం ఇప్పుడు. సో 25% అంటే ఫ్రాక్షన్ ఎంత చెప్పాలి ఫ్రెండ్స్ వెంటనే. 25% అంటే ఫ్రాక్షన్ ఎంత? 1/4. తెలుసు కదా ఎట్లా? 25/100/4, 1/4. ఓకే కదా? ఇప్పుడు చెప్పండి, ఈ 4 అనేది సిపినా ఎస్పీనా? ఆలోచించి చెప్పండి. ఏదో బ్లైండ్ గా మీకు వచ్చింది కాదు, కొంచెం ఆలోచించి చెప్పండి. ఈ డినామినేటర్ లో ఉన్నది ఎస్పీనా సిపినా? క్వశ్చన్ చదివి నాకు చెప్పండి. ఏంటిది చెప్పండి ఫ్రెండ్స్, ఏంటిది? ఇది సిపినా ఎస్పీనా? క్వశ్చన్ చదవడం, ఏ మ్యాన్ సేల్స్ ఈస్ గూడ్స్ ఎట్ 25% ప్రాఫిట్ ఆన్ ఎస్పీ. ఈ ప్రాఫిట్ దేని మీద వచ్చిందంట? ఎస్పీ మీద వచ్చింది, సిపి మీద కాదు. అప్పుడు ఇది ఏమైతుంది? ఎస్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకే కదా? సెల్లింగ్ ప్రైస్ అనేది 4 parts, 4 యూనిట్స్ అనుకో. ప్రాఫిట్ ఎంత? 1 వచ్చింది. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమైతుంది చెప్పండి ఫ్రెండ్స్. కాస్ట్ ప్రైస్ ఏమైతుంది? 4 రూపాయలకు అమ్మడం వల్ల 1 రూపాయి లాభం వచ్చిందంట. అయితే ఒరిజినల్ ఎంత పడి ఉంటుంది అతనికి? 4 రూపాయలకు అమ్మడం వల్ల 1 రూపీ లాభం అయితే ఒరిజినల్ ఎంత ఉంటుంది? 3 రూపాయలు ఉంటుంది, 3 రూపీస్ ఉంటాయి. ఇప్పుడు మనల్ని ఏమనుకున్నాడు? యాక్చువల్ ప్రాఫిట్. యాక్చువల్ ప్రాఫిట్ అంటే ఏంటిది? ఒరిజినల్ ప్రాఫిట్. ఒరిజినల్ ప్రాఫిట్ అంటే మనం దేని మీద చేస్తాం క్యాలిక్యులేషన్? సిపి మీద చేస్తాం, ఎస్పీ మీద చేస్తాం. కాస్ట్ ప్రైస్ మీదే కదా, ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేని మీద చేస్తాం? కాస్ట్ ప్రైస్ మీద చేస్తాం. ఇది కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ పర్సెంటేజ్ చెప్పండి నాకు. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటిది? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100, లాభము బై కొన్న వేల ఇంటూ 100%. సో ప్రాఫిట్ ఎంత నాకు? 1 రూపీ 1 యూనిట్ బై సిపి 3 ఇంటూ 100%. అప్పుడు ఏమవుతుంది? 100/3% అంటే ఎంత? 33. 1/3% ప్రాఫిట్. చూసారా ఫ్రెండ్స్? అతను మాత్రం 25% అండి, కానీ ఒరిజినల్ గా అతను వచ్చింది ఎంత లాభం? 33, 1/3%. ఓకేనా? రైట్. నెక్స్ట్, నేను ఇదే క్వశ్చన్ కి చిన్న చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ ప్రాఫిట్ కాకపోకుండా లాస్ అడుగుతున్నాను. ప్రాఫిట్ కాకపోకుండా ఏమడుగుతున్నాను? లాస్ అంటున్నాను. చేయండి. ఇప్పుడు చేసి నాకు ఆన్సర్ చెప్పండి. లాస్ ఆన్ ఎస్పీ, ఫైండ్ ద యాక్చువల్ లాస్ పర్సంటేజ్. చేయాలి ఫ్రెండ్స్. అయిపోయిందా? ఎంత వచ్చింది ఆన్సర్? చేయండి. సేమ్ క్వశ్చన్, చేంజ్ అయితే ఎక్కడా లేదు. చేంజ్ అనేది ఎక్కడా లేదు. లాస్ పర్సంటేజ్ ఎంతో చెప్పండి నాకు, అంతే. జస్ట్ లాస్ పర్సంటేజ్ చూడండి. సేమ్, ఏ మ్యాన్ సేల్స్ ఈజ్ గూడ్స్ ఎట్ 25% లాస్. ఇందాకే ప్రాఫిట్, ఇప్పుడు లాస్ ఆన్ ఎస్పీ మీద. సో ఫైండ్ ఈజ్ యాక్చువల్ లాస్ పర్సంటేజ్. చెప్పండి. 25% లాస్ అనేది ఎస్పీ మీద తీసుకున్న వాటికి 25% 1/4 ఎస్పీ కాబట్టి ఇది. ఓకే, ఇప్పుడు చెప్పండి.
ఎస్పీ ఎంత 4, లాస్ వచ్చింది, ప్రాఫిట్ కాదు. ఎంత లాస్? ఎంత? 1 రూపీ. నేను 4 రూపాయలకు అమ్మడం వల్ల నాకు 1 రూపీ లాస్ వచ్చింది. అంటే నేను ఎంత పెట్టుకున్నా? దీన్ని పెద్ద ఫార్ములే చేయొద్దు. లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పీ. వేస్ట్. కామన్ సెన్స్ తోటి ఆలోచించండి. సింపుల్ గా చెప్పండి. నాకు 4 రూపాయలకు అమ్మడం వల్ల 1 రూపీ లాభం వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఎంత? 5 రూపాయలు అమ్మితే కదా, అవునా కదా? మళ్ళీ వేస్తారా? ఫార్ములా వేస్తారా? లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పీ. లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి ఐడియా లేదు, లాస్ ఎంత? 1, సిపి ఐడియా లేదు, ఎస్పీ అంటే ఎంత? 4, సిపి ఈజ్ ఈక్వల్ టు 1 + 4, సిపి ఈజ్ ఈక్వల్ టు 5. చేస్తారా ఇదంతా? చేస్తారా ఫ్రెండ్స్ ఇదంతా? ఇదంతా చేస్తే మనకి ఎప్పటికీ జాబ్ చెయ్యొద్దు. కాన్సెప్ట్ అనేది ఈ ఫార్ములా అవసరం లేదు. నేను సింపుల్ గా చెప్తున్నా. ఎలా చెప్తున్నాను? నీకు 4 రూపాయలకు అమ్మడం వల్ల 1 రూపాయి లాభం వచ్చింది. 4 రూపాయలు అమ్మడం వల్ల 1 రూపాయి లాభం వచ్చింది. అంటే ఎంత పెట్టుకున్నాను? 5 రూపాయలు పెట్టి కొందరే కదా 4 రూపాయలకు అమ్మడం 1 రూపాయి లాస్. ఓకేనా ఫ్రెండ్స్? మన క్లాస్ ఎలా ఉంటుందంటే బేసిక్ నుంచి ఎవ్వరు చూసినా అర్థమయ్యే విధాలు ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ వచ్చి ఉంటే కొంచెం పేషెన్స్ తోటి ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అందరినీ దృష్టిలో పెట్టుకొని వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఎక్స్ప్లెనేషన్ కొంచెం స్లోగా ఉన్నా సరే కాన్సెప్ట్ ఇంకొకసారి వినండి, బాగా గుర్తుంటుంది కదా. మనం చదివేదానికంటే వింటా ఉంటే ఇంకా 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 రివిజన్ బాగా అవుతుంది. ఓకే కదా? రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో అర్థమైంది కదా ఏమైంది? సిపి అనేది 5. ఫైండ్ ద యాక్చువల్ లాస్ పర్సంటేజ్. లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటిది? లాస్ బై సిపి ఇంటూ 100. నష్టము బై 100 ఇంటూ 100%. నష్టం ఎంత వచ్చింది? 1 రూపాయి, 1 యూనిట్. సిపి ఎంత? 5 ఇంటూ 100%. అప్పుడు ఎంత? 5 20%. అంతే కదా? 20% లాస్. ఓకే కదా? 20% లాస్. సో ఆన్సర్ ఏంటది? 20% లాస్. అర్థమైంది కదా? ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా అడిగారు ఫ్రెండ్స్. మనకి ఏ ఎగ్జామ్ అయినా ఇక్కడ చెప్పే బోర్డు మీద చెప్పే ప్రతి ప్రాబ్లం కూడా ప్రీవియస్ ఇయర్ లో ఏదో ఒక ఎగ్జామ్ లో వచ్చింది మాత్రమే. మా కాన్సెప్ట్ ఏంటంటే చెప్పే అన్ని మోడల్, ఒక ప్రాబ్లమ్ కి ఒక మోడల్ కవర్ అయ్యేలాగా అన్ని మోడల్స్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అన్ని మోడల్స్ కవర్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. If pens are purchased at 3 for 1 rupee, how many must be sold for a 1 rupee to get a 50% profit? ఓకేనా? నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక వ్యక్తి అంట ఇఫ్ పెన్స్ ఆర్ పర్చేస్డ్ ఎట్ 3 for a 1 rupee, 1 రూపాయికి 3 పెన్నులు ఉన్నాయి, 3 పెన్నులు వచ్చినాయి. అయితే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ 1 రూపీకే, రూపీ అనేది కాన్స్టాంట్ ఇక్కడ, ఇదే 1 రూపీకి నాకు 50% ఎక్స్ట్రా రావాలంటే నేను ఎన్ని పెన్నులు అమ్మాలి? క్వశ్చన్ ఇది. అర్థమైంది కదా? తెలుగులో మళ్ళీ చెప్తున్నాను. 1 రూపీకి 3 పెన్నులు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నా? నేను వాటిని అమ్మితే మస్ట్ బి సోల్డ్, అమ్మితే 50% ప్రాఫిట్ రావాలి. అలాంటప్పుడు నేను ఎన్ని పెన్నులు అమ్మాలి? దీన్ని మనం ఏదో క్యాలిక్యులేషన్ మ్యాథమెటిక్స్ వే కాకోకుండా సింపుల్ గా ఆలోచించండి. వాడు ఏం చేసిన 1 రూపీ కంట, ఇక్కడ 1 రూపీ కాన్స్టాంట్, ఈ 1 రూపీకి 3 పెన్స్ కొన్నాడు, 3 పెన్స్ కొన్నాడు. వాడు ఇప్పుడు ఏం చేస్తుండు? వీటిని అమ్మాలనుకుంటున్నాడు. ఎంతకి? 50% ప్రాఫిట్ తోటి అమ్మాలనుకుంటున్నాడు. అయితే అలాంటప్పుడు ఎన్ని పెన్నులు అమ్మాలి? ఎన్ని పెన్నులు అమ్మాలి? హౌ మెనీ పెన్స్ ఆర్ 50% ప్రాఫిట్ అబోవ్? జనరల్ గా ఆలోచించండి. ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ ఏమనుకుంటాం మనం? 100% అనుకుంటాం. అంటే ఇప్పుడు మీకు చెప్పండి, ఆప్షన్స్ ఎలిమెంట్ ఈజీగా చేయొచ్చు. ఇక్కడ 3 ఉన్నాయంటే వాడు ఈ 3 అమ్ముతుంది కదా, అప్పుడు ఇదే 1 రూపీ కన్నా 50% ఎక్కువ అంటే అప్పుడు ఏమైతే దాని క్వాంటిటీ తగ్గుద్ది కదా, అంతే కదా? ప్రైస్ అనేది ఇన్వర్స్లీ కదా ఇప్పుడు ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? ప్రైస్ అనేది ఆర్టికల్స్ ఏమవుతుంది? ఇక్కడ ఏంది? నీకు రూపీ, అదే రూపీ అమౌంట్ అనేది కాన్స్టాంట్ ఉన్నది, ఇక్కడ చేంజ్ అవ్వట్లేదు, అమౌంట్ కాన్స్టాంట్ ఉంది. కానీ ప్రాఫిట్ రావడం ఆర్టికల్స్ ఏమవుతుంది? తగ్గుతుంది. అది ఎలా చూద్దాం. అర్థమైంది కదా? ఫస్ట్ ఏంటి? సిపి అనుకుంటున్నా, ఎంత? 100% అనుకుంటున్నాం. ఒరిజినల్ కొన్నది ఎన్ని కొన్నావు? 100% కి 3 కొన్నావు. ఇప్పుడు నాకేం కావాలి? 50% గెయిన్, అంటే 150% రావాలి. దానికి ఎన్ని అమ్మాలి? ఇన్వర్స్ ప్రపోర్షన్ కాబట్టి డైరెక్ట్ గా అప్పుడు ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లై కాకోకుండా అందరూ ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లై చేస్తారు. చెయ్యొద్దు, క్రాస్ మల్టిప్లై చేయదు. ఎందుకు చేయొద్దు అంటే చెప్తాను దాని కూడా. దీన్ని ఎలా చేయాలి? ఇప్పుడు 100% ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 150% ఇంటూ ఎక్స్. మనకి ఎన్ని కావాలండి? క్యాన్సిల్ చేస్తే 25 4 జా, 25 6 జా, 3 2 జా, 2 2 జా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా? ఇప్పుడు మీరు అదే మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే
అప్పుడేది 150 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఎక్స్. అప్పుడు ఏమవుతుంది 25 6 జా 25 4 జా 2 2 జా 2 3 జా 9/2 అంటే ఎక్స్ ఎంత అయితే అప్రాక్సిమేట్ 4.5% అవుతుంది. ఎక్స్ వాల్యూ 4. అబ్జర్వ్ చేయండి, వాడు ₹1 3 అమ్మినప్పుడు లాభం రావాలంటే ఇంతకు నమ్ముతారా 4.5 అంటే అప్రాక్సిమేట్ 4 అనుకోండి, 4 అనుకోండి. 4 అమ్మడం వల్ల అతనికి ఏమొస్తుంది ఆర్టికల్ అనేది ఏమైతే ఫ్రెండ్స్ లాభం రావాలంటే తక్కువకే అమ్మాలి కదా. సో అందువల్ల క్రాస్ మల్టిప్లై అనేది చేయొద్దు. ఇదో ఇలా డైరెక్ట్ గా ఇలా తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. మనకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ అడిగినది ఇది. సింపుల్ ఫ్రెండ్స్, మనం ఏదైనా సరే ప్రాబ్లం చేసేటప్పుడు కొంచెం లాజికల్ గా థింక్ చేస్తే ఆన్సర్ అనేది చాలా ఈజీగా మనం ఎలిమినేట్ చేయొచ్చు. నేను దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. అమౌంట్ అనేది కాన్స్టాంట్ ఉంది, టోటల్ గా 100% ఎంత 3 వచ్చాయి. నాకు 50% ఎక్స్ట్రా కావాలంటే 150% కి ఎన్ని ఆర్టికల్స్ అమ్మాలి. ఈ 100 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 150 ఇంటూ 3. ఏది దీన్ని మనం ఏం చేస్తామంటే టైమ్ అండ్ వర్క్ లో కూడా టైమ్ అండ్ వర్క్ ఉంటుంది. మెన్ డేస్ అవర్స్ బై వర్క్ ఈజ్ ఈక్వల్ టు మెన్ డేస్ అవర్స్ బై వర్క్. ఇదే ప్రాబ్లం నేను అక్కడ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు అది టాపిక్ కాదు కాబట్టి మనకు అది అవసరం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బిజినెస్ మ్యాన్ సేల్స్ his goods at 20% profit and he purchased it for 10% less and sold it for 18 rupees less, then he would have gained 30%. Find the initial CP. నేను తెలుగులో చెప్తాను చూడండి. ఒక వ్యాపారి అంట గూడ్స్ ని వస్తువులని 20% లాభానికి అమ్మిండు. ఒకవేళ అతను కొనేటప్పుడు 10% తక్కువ కనుక కొంటే అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 18 రూపీస్ లెస్, అమ్మేటప్పుడు మాత్రం 18 రూపీస్ లెస్ అయితే అనమాట. దెన్ హీ వుడ్ హ్యావ్ ఏ గెయిన్డ్. అలా చేసినప్పుడు 30% అనేది ప్రాఫిట్ వస్తుంది. దెన్ ఫైండ్ ద ఇనిషియల్ సిపి. ఇది లాస్ట్ ఇయర్ CGL టైప్ 2 లో అడిగిన క్వశ్చన్ ఫ్రెండ్స్. అంటే ఇదే మోడల్ ఇలాంటిదే, కొన్ని వాల్యూస్ అని చేంజ్ ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ SI AP కానీ TS గా ఉంటే ఇలాంటి క్వశ్చన్ అనేది కొంచెం ఎక్స్పెక్టెడ్, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ చాలా మందికి దీన్ని డిఫరెంట్ వేలో చేస్తారు. మనం అలా ఏమవుతుంది సింపుల్ గా లాజికల్ గా చేద్దాం. ఎలానో చూడండి. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఏ బిజినెస్ మ్యాన్ సేల్స్ his goods at 20% profit and he purchased it for 10% less. స్టార్టింగ్ ఏంటంటే ఒరిజినల్ సిపి ఒకటి ఉంటుంది, దాన్ని 20% పెంచాలి. అతను కొనేటప్పుడు ఒకవేళ ఇఫ్ ఈ పర్చేస్ 10% లెస్ కి తను కొని దాన్ని సోల్డ్ అమ్మేట్ చేసినప్పుడు 18 రూపీస్ కనుక తక్కువ చేసి అలా చేసి దానికి ప్రాఫిట్ వస్తుంది ఎంత 30%. అయినా ఇనిషియల్ సిపి ఎంత. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సింపుల్ గా చెప్తాను. ఫస్ట్ ఒరిజినల్ గా సిపి ఎంత 100 యూనిట్స్ అనుకుంటున్నా. ఒరిజినల్ సిపి. వాడు ఏం చేసిన బిజినెస్ మ్యాన్ సేల్స్ his goods at 20% ప్రాఫిట్. 20% ప్రాఫిట్ అనమాట. 20% ప్రాఫిట్ అంటే ఎంత అవుతుంది, దాంట్లో 120 రూపీస్, 120 యూనిట్స్. ఇవి యూనిట్స్ ఫ్రెండ్స్, రూపీస్ కాదు, జస్ట్ నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను అంతే. సో 20% ప్రాఫిట్ అండ్ హీ పర్చేస్ ఇట్ ఫర్, ఒకవేళ ఇట్ ఈస్ ఫర్ 10% లెస్. అతను 10% లెస్ కి కొంటే, ఇదేమో ఫస్ట్. ఒకవేళ 10% లెస్ అంటే ఎంత, 10% లెస్ అంటే ఎంత 90 యూనిట్స్ కనుక కొనున్నట్లయితే అండ్ హీ సోల్డ్ ఇట్ 18 రూపీస్ లెస్, అమ్మేటప్పుడు మాత్రం 18 రూపీస్ లెస్ తోటి అయినట్ట. దెన్ హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 30%. అలా చేసినట్టు ఎంత వచ్చిందంట ప్రాఫిట్ 30% వచ్చిందంట. 30% ప్రాఫిట్ వచ్చింది. సో దీంట్లో 90లో మనకు 30% అంటే ఎంత ఫ్రెండ్స్, 90లో మన 10% 3, 30% ఎంత 27 ప్లస్ 90 ఎంత 117. అర్థమైందా, మళ్ళీ చెప్తాను. 90లో 30% ఎంత 30/100, 0 క్యాన్సల్, 27. 90 ప్లస్ 27 ఎంత 117. ఇంత క్యాల్కులేషన్ చేయదు ఫ్రెండ్స్, ఇప్పుడు మైండ్ నుంచి వచ్చేయాలి. ఓకేనా, ఎంత 117. ఇవి యూనిట్స్ అన్నమాట, రూపీస్ కాదు. ఇప్పుడు చూడండి క్వశ్చన్ అలా చేయడం వల్ల 18 రూపీస్ లెస్ అంట. అంటే ఈ రెండు డిఫరెన్సే కదా. ఇదేం ఫస్ట్ సోల్డ్ చేసింది, ఇదే 30% వచ్చిన తర్వాత. అప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 120 మైనస్ 117 అంటే 3 యూనిట్స్. 3 యూనిట్స్ ఎంత 18 రూపీస్. ఒరిజినల్ ఎంత కనుక్కున్నాడు సిపి 100 యూనిట్స్. 100 యూనిట్స్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్ 600. 600 రూపీస్. ఇనిషియల్ సిపి ఎంత 600 రూపీస్. అర్థమైందా ఫ్రెండ్స్, చాలా ఈజీ, చాలా సింపుల్. నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒరిజినల్ గా 100 యూనిట్స్ అనుకోండి.
రూపీస్ అనుకుంటే ఏమైందంటే ఇక్కడ 18 రూపీస్ ఉన్న కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఈ వాల్యూ డిఫరెంట్, రూపీస్ మాత్రం కాదు. అందువల్ల నేను రూపీస్ అనట్లే యూనిట్స్ అంటున్నాను. 100 యూనిట్స్ తీసుకున్నాను అని 20% అబోవ్ 20% ప్రాఫిట్ కాబట్టి 100లో మన 20% ఏంటంటే 20 రూపాయలు. 100 ప్లస్ 20 అంటే 120 యూనిట్స్ అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఈ హ్యాడ్ పర్చేస్ అతనంట 10% లెస్, 10% లెస్ అంటే 100 ఎంత 10 రూపాయలు, 10 రూపాయలు లెస్ అంటే ఎంత 90 యూనిట్స్. ఇలా చేయడం వల్ల కూడా అతనికి ఎంత 30% ప్రాఫిట్ వచ్చిందంట. 90లో మన 30% అంటే ఎంత 27, 90 ప్లస్ 27 117 ఇవి యూనిట్స్. ఇలా చేయడం వల్ల ఏమైంది 80 రూపీస్ కి తక్కువ అమ్మినంట. ఇక్కడ అమ్మినానికంటే 80 రూపీస్ తక్కువ అమ్మినంట. ఇవి యూనిట్స్ కాబట్టి డిఫరెన్స్ అంటే 3 యూనిట్స్ 18 అయితే ఒరిజినల్ అయితే 100 యూనిట్స్ అయితే 600. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఈజీ. అర్థమైంది కదా? అర్థం కాకపోతే మళ్ళీ 1-2 సార్లు కానీ ఇవి మాత్రం రేపు మనకు వచ్చే ఎస్ఐ కానీ ఏపీలో కానీ చేసి కానీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. The SP becomes double and the profit becomes triple. Find the profit percentage. ఇది లాస్ట్ ఇయర్ కూడా వన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్ ఇది. వాడు ఏమన్నా SP అనేది డబుల్ అవుతుందంట. ఫస్ట్ దీని జనరల్ ప్రొసీజర్ చేద్దాం ఫ్రెండ్స్. దీనికి షార్ట్ కట్స్ ఏమి ఉండవు, జనరల్ ప్రొసీజర్ చేద్దాం. లెట్ CP ఎంత అనుకుంటున్నానంటే X అనుకుంటున్నాను. మీకు ఒకళ్ళు వస్తే చేయండి ఫ్రెండ్స్, ఒకవేళ షార్ట్ కట్ మెథడ్ ఏదైనా మీరు ట్రై చేయండి, కానీ జనరల్ ప్రొసీజర్ చెప్తాను. లెట్ CP is equal to X అనుకుంటున్నా, SP is equal to Y అనుకుంటున్నా. ప్రాఫిట్ ఏమవుతుంది Y minus X. వాడు ఏమన్నాడు ఇప్పుడు ద SP becomes డబుల్ అన్నాడు. CP అలాగే లాస్ట్ ఇస్ CP is equal to X. SP ఏమైంది డబుల్ అయిందంటే SP డబుల్ అయిందంటే 2Y. ప్రాఫిట్ ఏమవుతుంది ఇప్పుడు 2Y minus X. కానీ ఈ ప్రాఫిట్ అవుతుంది, కానీ ఒరిజినల్ గా వాడేమన్నాడు అండ్ ద ప్రాఫిట్ బికమ్స్ ట్రిబుల్. ఒరిజినల్ గా ఇది అనమాట. అప్పుడు ఏమైంది అన్నాడు ట్రిబుల్ అయిందంటాడు. 3 టైమ్స్ అన్నాడు. 3 1 minus X ప్రాఫిట్. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇది ప్రాఫిట్, ఇది ప్రాఫిట్. చేయండి. 2Y minus X is equal to 3Y minus 3X. అప్పుడు ఏమైతుంది X అట్ పోతే 2Y మనకి X సైడ్ వచ్చింది. అప్పుడు ఏమైంది ఫ్రెండ్స్ 2X Y 2X. X by Y is equal to 1/2. ఇదేంటిది CP by SP. అంటే ₹1 కొని ₹2 అమ్ముతున్నాం. లాభం ఎంత 1 రూపీ. ప్రాఫిట్ యొక్క పర్సంటేజ్ ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ ప్రాఫిట్ బై CP ఇంటూ 100%. సో ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది 100% వచ్చింది. ఇదే క్వశ్చన్ మనకు RS అగ్రవాల్ SBIP ఎప్పుడు వచ్చినప్పుడు కూడా సేమ్ ఇలా ఉంటుంది ఫ్రెండ్. జనరల్ ప్రొసీజర్ చేయండి ఇది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా మోడల్స్ 1 by 1 అనేది ఇంకా నేను చాలా పేపర్స్ కూడా రిఫర్ చేసి మనకి ప్రతి క్వశ్చన్ కి ఒక మోడల్ అనేది మేము అన్ని చేసి మీకు ప్రాఫిట్ అండ్ లాస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏ ఎగ్జామ్ రాసినా యూస్ఫుల్ అయ్యేలాగా మేము చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు చేయవలసిన ఒకటి ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ అవ్వలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి మీకు ఇష్టమైతే. కానీ ఈ మన యొక్క ఛానల్ గురించి మాత్రం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్. 10th ఇంటర్ గ్రూప్ ఎవరైనా ఉన్నా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫ్రీగా కంటెంట్ మనం ఇస్తున్నాం కదా ఫ్రెండ్స్. కొంచెం రిక్వెస్ట్ అడుగుతున్నాం ఫ్రెండ్స్, మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.